శ్రీమాత్రే నమః. జై గురుదేవ్. గురువారి వాళ్ళ అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా, యోగా గురించి ఏదైనా. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా. టుడే ఈజ్ ఇంటర్నేషనల్ యోగా డే. ఓకే, సో ఫైన్. యోగా అనేది చూడండి, మానవుడు ఆవిష్కరణ చెందించుకున్న గొప్ప గొప్ప ఆవిష్కరణల్లో అంటే మానవుడు విశ్వవిఖ్యాతిగాంచినటువంటి ప్రసిద్ధాత్మకమైనటువంటి ఆవిష్కరణల్లో యోగా అనేది ఒక అత్యద్భుతమైనటువంటి ఆవిష్కరణ. యోగా అనేది అద్భుతం. ఎందుకు అద్భుతం యోగా అంటే, అసలు తన ఉనికిని తనకు తెలియపరుచుకునేటటువంటి ఏకైక సాధనం యోగా. తను ఎవరు, తన సత్యమేంటో తెలుసుకోవాలనుకుంటే ఏకైక మార్గం యోగా. యోగాలో అనేక మార్గాలు ఉన్నాయి. హఠయోగం ఉంది, జటయోగం ఉంది, ఋషియోగం ఉంది, మునియోగం ఉంది, విశ్వయోగం ఉంది, చాలా యోగాలు ఉన్నాయి. యోగం అనే మాటకు సరళమైన అర్థం ఏంటంటే లయమగుట, కలయుట, చేరుట, పొందుట. దేన్ని పొందాలి, దేంట్లో కలవాలి, దేన్ని చేరాలి, దేంట్లో లయం అవ్వాలంటే ఎక్కడి నుంచి మనం వచ్చామో ఆ పరమాత్మ చైతన్యంలో మనం కలిసేటటువంటి సాధనమే యోగా. ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి బిందువులే ఆత్మలు కాబట్టి ఈ ఆత్మ పరమాత్మతో లయమయ్యేటటువంటి సాధనం, వే యోగా. ఈ యోగా ఋషులు ఓన్లీ భారతదేశం వరకు అందిందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మతాలలో ఏ మతంలో కూడా యోగాని వాళ్ళు స్వీకరించారు. ఎందుకంటే వాళ్ళు యోగా అంటే హిందూయిజం అంటారు, ఇది సనాతనానికి సంబంధించింది, మాది కాదని వాళ్ళు అంటారు. కానీ యోగా పుట్టినప్పుడు ఈ కులాలు లేవు, ఈ మతాలు లేవు, ఈ వర్గాలు లేవు, ఈ ప్రాంతాలు లేవు, ఈ భేదాలు లేవు. అప్పుడు ఉన్నాయా? లేవు. యోగకు ఆది పురుషుడు ఎవరంటే సదాశివుడు, ఆదియోగి. ఆయన విశ్వ చైతన్యాన్ని తన యందు నిక్షిప్తం చేసుకోవడానికి సుదీర్ఘ ధ్యాన నిమగ్నుడై కొన్ని మన్వంతరాల వరకు, కొన్ని కల్పాల వరకు తపస్సు చేసిండు సదాశివుడు. కొన్ని కోట్ల కల్పముల వరకు తపస్సు చేసిన తర్వాత పరంజ్యోతి యొక్క చైతన్యం ఆయనకు బ్లింక్ అయింది. ఇక్కడ ఆ పరంజ్యోతి ఇక్కడ ప్రకటితమైంది. కొన్ని కోట్ల కల్పముల వరకు ఆయన తపస్సు చేస్తే, అన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయనకు దర్శనామృతంలో ప్రకటితమైనటువంటి పరంజ్యోతి యొక్క తత్వాన్ని, ఆ చైతన్య శక్తిని, ఆ భగవతిని, జగదంబను ఆయన దర్శించిన తర్వాత తాను పొందిన అనేక యోగ మూలాలను ఋషులకు ధారపోసాడు, దేవతలకు ధారపోసాడు. అలా ఋషి యొక్క పరంపరానుగతంగా ఇప్పుడు మానవాళికి యోగాను మించిన శరణ్యం వేరొకటి లేదు, మెడిటేషన్ మించిన సద్గతి వేరొకటి లేదని ప్రపంచ దేశాలలో ప్రసిద్ధాత్మకంగా పేరుగాంచినటువంటి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, జో బైడెన్ లాంటి వాళ్ళు, బరాక్ ఒబామా లాంటి వాళ్ళు, నౌ ట్రంప్, ఇప్పుడు ట్రంప్ కూడా, దుబాయ్లో ఉండేటటువంటి ప్రిన్సెస్ అందరూ కూడా ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కాకన ముందు ముక్కు మూసుకొని జ్ఞానముద్ర పట్టుకొని జపం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి యోగాను మించిన గతి వేరొకటి లేదు, యోగనే శరణ్యం, మానవాళికి ఇంకా వేరొక గతి లేదనేది వచ్చేసింది అందరికీ. కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు పోతున్నాయి కానీ బాడీలు తిరిగి వస్తున్నాయి, డబ్బులు పోతున్నాయి, డెడ్ బాడీలు తిరిగి వస్తున్నాయి. పోనీ డబ్బులు పోయినా ఆరోగ్యం పరిపూర్ణంగా కుదురపడిందా అంటే అది గ్యారంటీ లేదు. ఎందుకు ఈ దుర్గతి అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయి, ఇది మా వే కాదు, అసలైన వే వేరొకటి ఉందని చెప్పి ప్రతి ఒక్కరు యోగాని వారి దైనందిన జీవితంలో పాటిస్తున్నారు. ఇప్పుడు సినీ తారాలు కూడా చాలామంది రోజు మెడిటేషన్ చేస్తారు పొద్దున్న లేచి. వాళ్ళకి అర్థమైపోయింది, ఎంత సంపాదించినా, ఎంత డైట్ ఫాలో అయినా, ఎంత మెడిసినల్ మేము ఎక్విప్మెంట్ తీసుకున్నా కూడా ధ్యానమే సత్యమైంది, మనశ్శాంతికి అదొకటే ఉంది, దానికి మించింది వేరొకటి లేదని అర్థమైంది వాళ్ళకు. అటువంటిది ప్రపంచమంతా గుర్తించి ఐక్యరాజ్య సమితిలో చర్చ జరిగింది. ఐక్యరాజ్య సమితిలో చర్చ జరిగి ఈరోజు ఏదైతే ఉందో, ఈరోజు డేట్ ఎంత? నెల జూన్ 21, జూన్ 21వ తేదీని వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేశారు. ఎవరు? ప్రపంచ దేశాలలో ఉండే పెద్దలందరూ కలిసి, భారతదేశం డిక్లేర్ చేసలేరు దీన్ని. ప్రపంచ దేశాలలో ఉండే పెద్దలందరూ కూర్చొని ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21ని డిక్లేర్ చేశారు.
వాళ్ళు June 21 యోగా డేగా డిక్లేర్ చేయడానికి దీనికి ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి కదా. చేస్తారా? చేయరు కదా. యోగాని వాళ్ళు ఇప్పుడు గుర్తించి యోగా డేగా డిక్లేర్ చేశారు. కానీ ఈ భూమి ఆవిర్భావం చెందకన్నా ముందే, భూమి వికాసం కాకన్నా ముందే దేవలోకంలో కూడా యోగాలు మొదలైనవి. ఇప్పటికి శ్రీమన్నారాయణుడు, సదాశివుడు కూడా, మహావతార్ బాబాజీ, లహరి మహాశయులు, బ్రహ్మంగారు కూడా, ఇప్పుడు పరాశ్రీ స్వామి కూడా. ఇప్పుడు ఏది సత్యం? యోగా ఎందుకు సత్యం అంటే నేను చెప్తాను. శరీరం ఎన్నటికి సత్యం కాదు కాబట్టి ఉన్న సత్యం ఒకటి ఉన్నది. ఆ సత్యమును కనుగొనుటకు అవసరమైనటువంటి సాధనమే మెడిటేషన్. వాడెవడో ఉన్నాడు లోపల, వాడు లేకపోయేసరికి దీన్ని తీసుకపోయి బొందలో పెడతారు, లేదంటే నిప్పుల మీద పెట్టి కాలుస్తారు. అంటే ఇది అశాశ్వతం. శాశ్వతమైనది ఏదో ఉన్నది, దాన్ని కనుగొనేటటువంటి ప్రయత్నంలో వచ్చినటువంటి వారదే యోగా. అదొకటి. వాని కనుగొనటం సరిపాయే. వీణ్ణిచ్చిన వాడెవడో ఉన్నాడు కదా, వాని ఎవడు కనుగొనాలి? మనమే కనుగొనాలి. మొదట మనల్ని మనం కనిపెట్టాలి. మనల్ని మనం పట్టుకున్న తర్వాత మనల్ని కూడి పరమాత్మను పట్టుకునేయడానికి ఉండేటటువంటి సాధనమే యోగా. యోగాలో 3 సూత్రాలు ఉంటాయి: ముద్ర, ఆసనం, ధారణ. ఫస్ట్ ఆసనం వేసుకుంటే పద్మాసనము, లేదంటే సుఖాసనం. తర్వాత ముద్ర. దశముద్రలు ప్రధానం. దశముద్రలో ఏదో ఒక ముద్ర పట్టుకోవాలి. తర్వాత వెన్నెముక నిటారు ఉంచి ఊపిరిని పీల్చి వదులుతూ, పీల్చి వదులుతూ, పీల్చి వదులుతూ 3 సార్లు చేసి ఒక్కసారి మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ధారణ చేయాలి, ఇక్కడ నిలబెట్టాలి. అప్పుడు నువ్వు మంత్రజపం చేస్తావా, లేకపోతే శ్వాస మీద ధ్యాస పెడతావా, అలాగే మౌనంగా ఉండిపోతావా, లేకపోతే డీప్కి వెళ్ళిపోతావా, ఏం చేస్తావో అది నీ ఇష్టం. ఇలా క్రమేపించి ఇప్పటికి ఇప్పటికీ వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు సమాధిలో ఉన్న యోగులు హిమాలయాల్లో చాలామంది ఉన్నారు. వేరే ఏ ధర్మానికి చేత కాలేదు, అది ఒక సనాతన ధర్మానికి మాత్రమే సాధ్యమైనది. ఇప్పటికి మన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికున్నారు, సజీవ సాక్ష్యంగా ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, డాక్టర్లను నమ్ముకుంటే లాభం లేదు, తిండిని నమ్ముకుంటే లాభం లేదు, అన్నదమ్ములను నమ్ముకుంటే లాభం లేదు, పెండ్లాన్ని నమ్ముకుంటే లాభం లేదు, డబ్బును నమ్ముకుంటే లాభం లేదు, హోదాను నమ్ముకుంటే లాభం లేదు, పదవులను నమ్ముకుంటే లాభం లేదు, ఇల్లును నమ్ముకుంటే లాభం లేదు, ఏసీని నమ్ముకుంటే లాభం లేదు. దేన్ని నమ్ముకున్నా లాభం లేదు. ఒకటి నమ్ముకుంటే లాభం ఉంది, అదే యోగా. నీకు ఏదైనా ఒక సమస్య వచ్చింది, బెడ్ మీద వండుకున్నావు, పెండ్లం వచ్చి నీ బాధను పంచుకుంటుందా? అయ్యో నా మొగుడు వండుకున్నాడు, నా మొగినికి ఆపరేషన్ చేస్తున్నారని ఏడుస్తుంది, కానీ నీ పెయిన్ ఏమన్నా ఆమె రిజర్వ్ చేసుకుంటుందా? నో ఛాన్స్. పోనీ 100 కోట్ల ఆస్తి ఉంది, నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, నీ ఆస్తి ఏమన్నా నీ బ్లడ్ క్యాన్సర్ని తీసుకొని ఇంత డెవలప్ చేసుకుంటుందా? నో ఛాన్స్. పోనీ నీతో ఒక 10 బెంచ్ కార్లు ఉన్నాయి, నీ 10 బెంచ్ కార్లు ఉన్నాగా నీకు కాలు ఇరిగిపోయింది, నీ బెంచ్ కార్లు వచ్చి నీ కాళ్ళని అతికిస్తావే? అతికేయలేవు. దేనికి ఏది సత్యం కాదు. ఎన్నటికైనా నీకు సత్యమైంది ఈ ప్రపంచంలో ఏదైనా ఒకటి ఉందంటే అది యోగా మాత్రమే. యోగా మాత్రమే, వేరొకటి లేదు. ఇంకా అదొక్కటే సత్యం. కాబట్టి ఋషులందరూ, మునులందరూ కూడా దండకారణ్యాలకు వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి తను కలిసే ప్రదేశమునందు కూర్చొని అలా ముక్కు మూసుకొని యోగమూలాలను అనుసరిస్తూ యోగమూలాల యొక్క ప్రయాణం గుండా వెళ్తూ అంతర్ముఖులై పరమాత్మతోన లాక్ అయిపోయేవాడు. వాళ్ళనే సిద్ధపురుషులు అంటాం మనం, వాళ్ళనే యోగులు అంటాం, ఋషులు అంటాం, మునులు అంటాం. వాళ్ళకి అర్థమైపోయింది ఇవన్నీ వృధా, ఇదే సత్యమని కదా. అటువంటి గొప్ప సత్యాన్ని ఈనాడు ప్రపంచం గుర్తించింది కాబట్టి ఈ జూన్ 21వ తారీఖు యోగా దినంగా ప్రకటితం చేశారు. మరి ఈరోజు ఎంతమంది మెడిటేషన్ చేశారు? చేతులు లేపండి చూద్దాం. ధ్యానం ఎంతమంది చేస్తారు ఈరోజు? అబద్ధం చెప్తున్నారు, అందరితో అర్థమైపోతుంది, ఎవరు చేసలేరు. మెడిటేషన్ ఈజ్ డిఫరెంట్, ధ్యాన ఈజ్ డిఫరెంట్, యోగా ఈజ్ డిఫరెంట్. 3 వేరు. మెడిటేషన్ డిఫరెంట్, ధ్యాన డిఫరెంట్, యోగా డిఫరెంట్. యోగాలో ఆసనాలు ఉంటాయి, సూర్య నమస్కారం కానీ అవన్నీ కలుపుకుంటే యోగా. అంటే శరీరాన్ని పలు విధములుగా మడుస్తూ, మెలికలు తిప్పుతూ
పలు విధములైనటువంటి ఆసనముల చేత కూడి చేసేది యోగా. ధ్యానం అట్లా కాదు. మెడిటేషన్ అంటే ఏంటి? కేవలం అట్లా కుర్చీ మీదన్నా కూర్చునవచ్చు, బెడ్ మీదన్నా కూర్చునవచ్చు, అరుగు మీదన్నా కూర్చోవచ్చు, నేల మీదన్నా కూర్చోవచ్చు, కింద ఒక గుడ్డ ముక్క పరుచుకున్నా పరుచుకోకపోయినా నీవు సుఖాసనంలో కూర్చో, లేకపోతే ఎట్లన్నా కూర్చో. ఎట్లా కూర్చున్నా జస్ట్ కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగా ఉండేది మెడిటేషన్. కానీ ధ్యానం అటువంటిది కాదు. ధ్యానం వేరు. ధ్యానానికి ఒక ధర్మం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో చేస్తేనే అది ధ్యానం. ఇవన్నీ కూడా మళ్ళీ యోగ మూలాల లోపలికే వస్తాయి. యోగాలోని ఇవన్నీ శాఖలు. ఇందులో స్పిరిచువాలిటీగా తీసుకోవాల్సి వస్తే ధ్యానం, కమర్షియల్గా సామాజికంగా ట్రెడిషనల్గా తీసుకోవాల్సి వస్తేనే మెడిటేషన్, సిద్ధయోగంలో తీసుకోవాల్సి వస్తేనేమో యోగా. అందులో ఆసనాలు ఉంటాయి, చాలా కఠినమైన ఆసనాలు ఉంటాయి. కఠినమైన ఆసనాలు ఉంటాయి, అది యోగా. సర్వసామాన్యంగా అందరూ చేయవలసిన యోగా ఏంటంటే ప్రతిరోజు సూర్యోదయం కాకన్నా ముందే లేవాలి, చక్కగా స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకుని ఓపిక లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అది కూడా ఓపిక లేకపోతే లేచిన వాళ్ళు లేచినట్లు కూర్చోర్రి, మంచిగా జ్ఞానముద్ర పట్టుకొని కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా ఉంచండి. ప్రశాంతంగా కనులు సగం మూసి మూయనట్టుగా మూయాలి, సగం తెరవాలి, సగం మూయాలి. మూసినట్టే ఉండాలి, మళ్ళీ మూయనట్టుగా ఉండాలి. అలా ఉంచి చూపుని ముక్కు చివర నిలబెట్టాలి. చూపుని ముక్కు చివర నిలబెట్టాలి, దృష్టిని కనుబొమ్మల మధ్య నిలబెట్టాలి. అట్లా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఒక్క 5 నిమిషాలు, లేదా 10 నిమిషాలు, లేదా 15 నిమిషాలు, హాఫ్ ఎన్ అవర్, 1 అవర్, ఉంటే 2 అవర్స్, లేదా ఒక 3 అవర్స్, లేదంటే డే మొత్తం ఉండండి. ఇంకా వీలైతే చచ్చిపోయే వరకు అట్లే ఉండండి. అలా ఉండగలిగితే ఏమైతే తెలుసా, బాడీలో బ్లాకేజెస్ ఉంటాయి, మనకు తెలియకుండానే కొన్ని గ్రంథుల లోపల గ్యాసెస్ అనేవి ఫామ్ అయింటాయి. హార్ట్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, బ్రెయిన్ ఫంక్షన్, సమ్ ఫంక్షనాలిటీ సిస్టమ్ ఉంది మన బాడీ లోపల. అన్ని ఫంక్షన్స్ లోపల కొంత చెడ్డ గ్యాస్ అనేది డిపాజిట్ అయి ఉంటుంది, ఆల్రెడీ చేరిపోయి ఉంటుంది. అది తద్వారా పెయిన్స్ స్టార్ట్ అవుతాయి మనకు. నాడీ మండల వ్యవస్థలో కూడా బ్లాకేజెస్ ఉంటాయి మనకు. అటువంటి బ్లాకేజెస్ ఏమున్నా కూడా ప్రశాంతంగా జీవుణ్ణి వదిలివేస్తే ఆ బ్లాకేజెస్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. అవన్నీ ఓపెన్ అయ్యి శ్వేత గ్రంథుల్లో చేరిపోతాయి, చెమటలో కొన్ని చేరిపోతాయి, మూత్రంలో కొన్ని చేరిపోతాయి, మలములలో కొన్ని విసర్జించబడతాయి, కొన్ని శ్వాస ద్వారా బయటకు వస్తాయి. సునాయాసంగా కండు మూసుకొని ముక్కు మూసుకొని కూర్చునే సందర్భాన్ని లక్షలకు హాస్పిటల్లో పోయి సూదులు వేసుకొని, గ్లూకోజులు ఎక్కించుకొని, మందులు వేసుకొని, యాంటీబయోటిక్స్ వాడి, పెయిన్ కిల్లర్స్ వాడి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి 70 ఏండ్లు పనిచేయాల్సిన కిడ్నీ 30 ఏండ్లకే ఫెయిల్ అయిపోతుంది. 100 ఏండ్లు కొట్టుకోవాల్సిన గుండె 50 ఏండ్లకే ఫట్టుమంటుంది. 150 సంవత్సరాలైనా మతిస్థిమితం కోల్పోని మెదడు 50 ఏండ్లకు 60 ఏండ్లకే నాకు మతిమరుపు వచ్చిందండి నెత్తొనుకుతుంది. నాకు మతిమరుపు వచ్చిందండి, నేను ముసలోని అయినా కదా. కారణం, చిన్న వయసు నుంచి ముక్కు మూసుకొని కూర్చునికే చేతగాక ముసలిగా వరకు ఇంకా ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా మీరు కనులు మూసుకొని శరీరాన్ని నియంత్రించుకొని జీవుణ్ణి ప్రశాంతంగా వదిలివేస్తే జీవితాంతం మీకు వెదలు రావు, కష్టాలు రావు, దుఃఖము రాదు. యోగా చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, మెడిటేషన్ చేయడం ద్వారా 3 లాభాలు ఉన్నాయి. ఆయుష్ పెరుగుతుంది, లాస్ అవ్వదు. ఐశ్వర్యం పెరుగుతుంది, లాస్ అవ్వదు. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, నశ్వరం అవ్వదు. ఒక్క యోగా లోపల 3 లాభాలు. ఆ ఒక్క యోగా మీరు చేయకపోవడం వల్ల సంపద సంకనాగిపాయ, ఆరోగ్యం సర్వనాశనం, ఆయుష్ గోయిందా. ఎవడిచ్చిన జీవితం, ఎవడు తెచ్చుకున్న జన్మ, ఎంత డిపాజిటెడ్గా వాడాల్సినటువంటి శరీరాన్ని, ఎంత పదిలపరుచుకొని కాపాడుకోవాల్సినటువంటి ఆరోగ్యాన్ని, ఎంత గొప్పగా కాపాడుకోవాల్సినటువంటి సంపదను సునాయాసంగా కోల్పోతారు. కారణం, గురుదేవ ధ్యానం చేస్తే ఐశ్వర్యంకి సంబంధం అని అడుక్కోవచ్చు. డబ్బు పోవడానికి, సంపద పోవడానికి మీ అవివేకం, మీ అజ్ఞానం, మీ తొందరపాటు, మీ అత్యాస కారణాలు. అవునా? ఈ 4 కారణం ఏంది? సమర్థవంతంగా ఆలోచించకపోవడం, విషయ పరిజ్ఞానంతో ఆలోచించకపోవడం. ఆ విషయ పరిజ్ఞానంగా లోటుపాట్లనంతా సమీకరించుకొని ఆలోచించుకోవాలంటే బ్రెయిన్లో ఉండేటటువంటి అన్ని నాడులు కూడా యాక్టివేట్ అయి ఉండాలి, పూర్ణ వికాసం అయి ఉంటే
సమర్థవంతంగా ఆలోచన చేస్తాడు. ఈడ పెట్టుబడి పెట్టాలనా వద్దా, వీడు నా పార్ట్నర్షిప్గా నమ్మాలనా వద్దా. ఆ టాలెంట్ మీకు లేకపోవడం వల్ల కదా కోట్లు కోట్లు నాశనం అయిపోతున్నారు, లక్షలు లక్షలు తగలెట్టేస్తున్నారు. అందుకే ఐశ్వర్యం కాపాడబడాలన్నా ధ్యానం చేస్తే పూర్ణ జ్ఞానం వస్తుంది. ఏడ పెట్టుబడి పెట్టాలి, ఏడ రాబడి తీయాలి, ఎట్లా సంపాదించాలి, ఎట్లా డిపాజిటెడ్గా వాడాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు మనకు అర్థమవుతుంది. ఇది ఒక పాయింట్. యోగా చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, మెడిటేషన్ చేయడం ద్వారా ఐశ్వర్యం ఎట్లా డిపాజిట్ అవుతుందో ఆయుష్ కూడా అట్లా పదిలమవుతుంది. ఆయుష్ అంటే ఏంటి? ప్రాణ చైతన్య శక్తికి అనుకూలమైనటువంటి వాతావరణం బాడీలో ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్. బెడ్ మీద వండబెడతాడు అతని. ఎవరు? డాక్టర్, వైద్యుడు పెడతాడు పేనిండా పైపులు, స్కానర్లో చూస్తాడు, టూయి 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 కొట్టుకుంటుంది. ఆడ జీవుడు సపోర్ట్ చేసినంత వరకు ఓకే ఓకే పండుకో, ఇంకా నా దినాలు పండుకో. జీవుడు సపోర్ట్ చేయకపోతే ఐఎమ్ సారీ, చాలా ప్రయత్నించాను కానీ ఇక తీసుకెళ్ళొచ్చు. తీసుకపోయి మీ కొంపకు జెర్సేపు చూపెట్టుర్రి, ఆ కొంప పక్కల జెర్సేపు బండ పెట్టుర్రి, తీసుకపోయి బొందల పడేరి. ఎవరి కొంపలారే? కారణం మన ప్రాణ చైతన్య శక్తి ఎప్పుడు కూడా మన ఆధీనంలో ఉండి మనకు సపోర్ట్ చేయాలంటే ధ్యానం చేసి మన శక్తిని మనం డెవలప్ చేసుకోవాలి. మనలో ఉండే దైవశక్తిని మనం యాక్టివేట్ చేయాలి. దానికి ఉండేటటువంటి ఏకైక మార్గం మెడిటేషన్, యోగా, ధ్యానం, ఏదైనా అనుకోండి, మూడు ఒకటే, శాఖలు వేరు అంతే. అర్థమవుతుందా? తర్వాత ఆరోగ్యం. ఆరోగ్యానికి మెయిన్ సూత్రం ఏంది? ఆరోగ్యానికి మెయిన్ సూత్రం ఏంది? నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. మంచి తిండి తినాలి, మంచి నిద్రపోవాలి, సకాలంలో అన్నిటికి ఉపయుక్తమైన బ్రహ్మచర్యం పాటించాలి. ఈ మూడు పాటించిన వాడు శివుడు రాసిన రాత ప్రకారంగానే పుడతాడు, రాత ప్రకారంగానే పోతాడు. నడమంతల కలిమాయలో మాత్రం పోడు. సరే, ఈ మూడు పాటించంగా కూడా ఎక్కడనో కొంత మాసంలో మీసమంత మిస్టేక్ ఏదో పాయిజనల్ ఎఫెక్ట్ అయిందనుకోండి, అయినా ఆ ఎఫెక్టివిటీని తిప్పికొట్టేటటువంటి శక్తి మనలో ఉండాలంటే ఆరోగ్యం పదిలంగా ఉండాలి. ఆరోగ్యం పదిలంగా ఉందని ఎట్లా మనకు తెలుస్తుంది? మనలో ఉండే 6 చక్రాలు సమగ్రవంతంగా పనిచేయగలిగిన నాడే ఆ పూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. పూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడని మనిషి ఎట్లా తెలుస్తుంది అంటే కొన్ని సిమ్టమ్స్ చెప్పారు మనకు పెద్దలు. రోజుకొక్కసారన్నా నీ పేయికి చెమట పట్టిందా లేదా చూసుకోర్రి. ఏదో ఒక అవయవం మీద చెమట వచ్చిందంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. చెమట రాకపోతే ఆరోగ్యంగా లేవు, ఎక్కడనో మిస్టేక్ ఉంది. ముఖభాగమునందు మొటిపెలు, కురుపులు, గుల్లలు అవి అయినాయంటే అబ్డామినల్ ఫంక్షన్లో లోటు ఉందని లెక్క. చెస్ట్ భాగం లోపల ఏమైనా కురుపులైనా, ఏమైనా గుల్లలైనా, ఏమైనా అయినామంటే తప్పకుండా నాడీ మండల వ్యవస్థలో ఏదైనా లోపం ఉందనుకోవాలి. కొన్ని అవయవాలలో కొన్ని కురుపులు లాంటివి, దురద లాంటివి, తామర లాంటిది, గజ్జి లాంటిది, పుండ్లు, చీము కారిందనుకోండి, ఒక ఫంక్షన్ దెబ్బతిందని చెప్పి మనకు చాలా సూత్రంగా చెప్పారు పెద్దలు. అలాగే ఈయన పూర్ణ ఆరోగ్యవంతుడా కాదని తెలుసుకోవడానికి 3 సిమ్టమ్స్ ఉన్నాయి. మూత్రం సరిగ్గా వస్తుందా లేదా? సరిగ్గా మూత్రం వస్తుందంటే నీ ఆరోగ్యం బాగున్నట్లే. మూత్రం ఎక్కువ వచ్చినా దెబ్బతిన్నట్లనే, తక్కువ వచ్చినా దెబ్బతిన్నట్లనే. మల విసర్జన సరిగ్గా జరుగుతుందా లేదా? సరిగ్గా జరుగుతుందంటే నీవు ఆరోగ్యంగా ఉన్నట్లు. ఎక్కువ జరిగిన అనారోగ్యమే, తక్కువ జరిగిన అనారోగ్యమే. చెమట ద్వారా కూడా ఎక్కువ చెమట పట్టిందనుకోండి నీవు ఆరోగ్యంగా ఉన్నట్టు, తక్కువ చెమట వస్తే నీవు ఆరోగ్యంగా లేనట్లు. చెమట బాగా పట్టాలి మనకు. చెమట పట్టట్లేదంటే చెమట పట్టేట్లా కన్నా గడెం కొట్టుర్రి, గొర్రు కొట్టుర్రి, పని చేయరి, బలవంతంగా చెమటను బయటికి తీసుకురార్రి. ఎందుకంటే స్వేద గ్రంథుల చెంత చెమట బయటికి వెదజల్లితే 700 రకాల రోగాలు సునాయాసంగా పోతాయి. చెమట రాకుండా చెమటను తెప్పియాలి. ఈ 3 కారణాల చేత మీరు ఆరోగ్యంగా ఉన్నారో అనారోగ్యంగా ఉన్నారో తెలుస్తుంది. ఇలా ఎక్కడనో కొంత మిస్గైడ్ అయ్యింది, మిస్టేక్ అయిందంటే కూడా దాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే యోగా ఒక్కటే తరుణోపాయం, వేరొక మార్గాలు లేవు ప్రపంచంలో. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు అందరూ కూడా ప్రతిరోజు యోగానే చేస్తారు ఇళ్లల్లో. ప్రతి డాక్టర్ మెడిటేషన్ చేస్తారు, ప్రతి డాక్టర్ వ్యాయామం చేస్తాడు. చేయండి వాళ్ళు హాస్పిటల్కి రారు, మిమ్మల్ని ముట్టరు. వాళ్ళకి తెలుసు నేను ఎంతవరకు పర్ఫెక్ట్ అని.
వాళ్ళకి తెలుసు ఈ మెడిటేషన్ ఎంతవరకు పర్ఫెక్ట్ అని, మీకు తెలియదు కదా. ఇంకొకటి, ఈ యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది ఋషులు. ఈనాడు సభ్య సమాజంలో ఋషులకు ఎంతవరకు ఆదరణ ఉంది చెప్పండి చూద్దాం. మాలాంటి సిగదారులు జటదారులు ఎక్కడన్నా కనిపిస్తే, ఓ వచ్చిండప్ప కొత్త బాబాజీ, ఎవని కొంపలు ముంచనీకి వచ్చిండు అంట, మేము కొంపలు ముంచటోళ్ళమంట. మేము ఒక మంచి కార్లో తిరిగితే ఓర్వరు, మాకు మంచి ఘన స్వాగతం పలికితే ఓర్వరు, మేము ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఓర్వరు. ఈయనేదో తన ఇంట్లో నుంచి తెచ్చి తన ఆస్తులు తెచ్చి మాకు రాసిచ్చినట్టు. ఈనాడు ప్రపంచానికే అక్షరం అందిందంటే ఋషుల యొక్క నైపుణ్యం. ప్రణవం అనే ఓంకారం నుంచి క్రోడీకరించి తీసినటువంటి అక్షర సంజ్ఞ, అక్షర గణితం, వేద గణితం, అక్షర లక్ష శాస్త్రం, అక్షర అంక గణితం అంతయు కూడా ఋషుల యొక్క తపస్సు. వాళ్ళు ఆనాడు దర్శించి ఇవ్వకపోతే ఈనాడు ఈ ఏబిసిడీలు ఉండేటివి కావు, ఈ ఏలు ఉండేటివి కావు, ఈ 1, 2, 3 ఉండేటివి కావు. మీకు ఈ పొద్దు ఎన్ని యూనివర్సిటీలో ఋషుల యొక్క ప్రతిమలు ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీలో ఋషుల యొక్క బొమ్మలు ఉన్నాయి చెప్పండి. రాజకీయ నాయకుల బొమ్మలు పెడతారు, రాజకీయ నాయకుల ప్రతిమలు పెడతారు, ఋషుల ప్రతిమలు ఉన్నాయి ఒక్కతోనన్నా? అసలు ఈ యోగా డేని జరుపుకోవడానికి మీకు ఎంతవరకు అర్హత ఉందో నేను అడుగుతా. ఫస్ట్ ఋషులు దారదత్తం చేసినటువంటి ఈ యొక్క శక్తిని మీరు భాగం పంచుకున్నప్పుడు ఋషులను గౌరవించాలి కదా. గౌరవిస్తున్నారా? సరే, గౌరవించకూడదు వదిలి మాలాంటి సాధువులను ఎంకరేజ్ చేయలే కదా. చేస్తారా? చేయరు. మమ్మల్ని ఎంకరేజ్ చేయరు, వాళ్ళని సపోర్ట్ చేయరు. సరే, కనీసం ఈ యోగాకి మూలమైనటువంటి తల్లి లాంటి హిందూ ధర్మం మీరు రెస్పెక్ట్ చేస్తారా? చేయరు, చేయరు. ఒకవేళ మీరు హిందూ ధర్మాన్ని రెస్పెక్ట్ చేసిన వాళ్ళైతే నేను ఒక ప్రశ్న వేస్తాను. ఎక్కడైతే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్గా ఏదన్నా నెగిటివ్ రూమర్ క్రియేట్ అయిందనుకోండి, నెగిటివ్ ఇష్యూ క్రియేట్ అయిందనుకోండి, ఒక్కరన్నా సోషల్ మీడియా మాధ్యమంగా ఒక్క పోస్ట్ అన్న పెడతారా? ఎవడెవరా నీవు నా ధర్మాన్ని అనడానికి కానీ ఒక్కడన్నా మళ్ళీ ఏం అర్హత ఉందని మీరు యోగా డే జరుపుకుంటున్నారు? ఎవడిచ్చుడు మీకు యోగా మూలాలు? ఎక్కడి నుంచి పరిచయం అయింది మీకు యోగా? మేము కష్టపడి సంపాదించి తపస్సు చేసి మీకు ఇస్తేనేమో దాన్ని జరుపుకుంటారు, ఆనందం పొందుతారు. జన్మనిచ్చిన తల్లిని కనీసం గౌరవించకపోతే ఇంకా మీకు ఇచ్చిన దానికి వాల్యూ ఏముంది? ఉందా? మీరు ఏం యుద్ధాలు చేయక్కర్లా. ఎవడన్నా ఒక స్వామీజీ మీద ఏమన్నా నెగిటివ్ ఏమన్నా అంటే డైరెక్ట్ అనలే, నువ్వెవడెవరు అనడానికి, నీకేం హక్కు ఉంది అన్నింకే, అసలు నువ్వెవడవు? నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో ఉండు, నీకు ఇష్టం లేకపోతే మొక్కొద్దు, నీకు ఇష్టం లేకపోతే అనుసరించొద్దు. ఇలా ప్రశ్నించే వాళ్ళు ఎవడన్నా ఉంటే వాడు యోగా డే జరుపుకోవచ్చు. అట్లంటే జరుపుకోకూడదా స్వామి అనకండి, మళ్ళా జరుపుకోండి. కృతజ్ఞత భావం ఉండాలండి. మరీ ఏమో శాస్త్రం చెప్పినట్లు అయిపోయింది మా పరిస్థితి. స్వామీజీలు అంటేనే బురిడి, స్వామీజీలు అంటేనే ట్రాష్, స్వామీజీలు అంటేనే దోపిడిగాళ్ళు, స్వామీజీలు అంటేనే దొంగలనే కాడికి వచ్చింది సమాజంలో. ఉండొచ్చండి, ఒకరో ఇద్దరో ముగ్గురో ఉండొచ్చు, ఉన్నారు, ఉండుకోకో, ఉంటే కూడా పర్వాలేదు, మీకేం సంబంధం? ఉండుకోకో, వాళ్ళ తిప్పలు వాళ్ళది. వాడు దొంగనా లంగనా లపంగ్య వాని ఇష్టం, అది వాని కర్మల వాడు పోతాడు, మీరెవరు ప్రశ్నించడానికి? ఈనాడు ఎట్లయిపోయింది సమాజంలో, నేను చాలా ప్రోగ్రాంలకు పోయి చూశాను, నాకు అనుభవం ఇది. స్వామీజీలు అంటే ఒక ఏదో అయిపోయింది సమాజంలో. కానీ ఈనాడు మీకు ఈ ప్రపంచంలో విజ్ఞానం అందించింది ఎవరి నుంచి వచ్చింది? మా నుంచి. చూడండి, వేదాలు పురాణమైనటువంటి గ్రంథాలని ప్రపంచం ఒప్పుకున్నదండి. సంస్కృత్ అనేది ఓల్డ్ ఏజ్ లాంగ్వేజ్ అనేది ఒప్పుకున్నది. వేదాలు రాయడానికి ఎవరు రాశారు? దాన్ని ఎవరో ఒకరు రాసి ఉండాలి. వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చినాయి వేదాలు? వేరే గ్రహం నుంచి వచ్చినాయా? లేదు. ఎక్కడి నుండి వచ్చినాయి వాళ్ళకు? వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే వాళ్ళకు కొన్ని సిగ్నల్స్ వచ్చినాయి, కొన్ని దర్శనాలు వచ్చినాయి. ఆ దర్శనాలను రాసిన దాన్ని కళ్ళు తెరి చూసిన దాన్ని డీకోడ్ చేసిన దాన్ని ఇంకా డీకోడ్ చేసిండ్రు. డీకోడ్ చేయగా వచ్చిందే ఈ అక్షర గణితం. ఒకవేళ వాళ్ళే అంత సుదీర్ఘమైన తపస్సులో ఉండి ఈ అక్షరాలను దర్శించకపోతే ఇప్పుడు మీరు ఏం చదువుకుంటుంటారు? అందుకే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి.
కొంచెం గౌరవించండి మమ్మల్ని. నా ఆవేదన మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమయ్యలేదా? సరే, ఇంకొకటి, మన ఋషుల యొక్క గొప్పతనంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన వాళ్ళు ఎప్పుడు కూడా అంతరిక్ష ప్రయాణం మీద మొగ్గు చూపలే, ఆంతరంగిక ప్రయాణం మీద మొగ్గు చూపారు మన వాళ్ళు. అంటే లోపలికి తొంగి చూశారు. ఎందుకంటే ఉన్నదాన్ని తీనే ఉంది, బయట లేదు. బయట లేదు, అంత అసత్యం, అంత బూటకం, నాటకం, అంత మాయ, అంతా మాయ. కళ్ళు తెరిస్తేనేమో మీరు అందరు కనబడుతున్నారు, కళ్ళు మూస్తే ఇప్పుడు మీరు అందరూ కళ్ళు తెరిచిండ్రు కదా, నేను కనిపిస్తున్నా. ఒకసారి కళ్ళు మూసుకోరు అందరూ. ఏం కనిపించింది? నల్లటి రంగు కనిపించింది, అవునా? ఆ నల్లటి రంగు ఏదో తెలుసా? ఆ నల్లటి వర్ణమే ఆ నీలమేఘ శ్యాముడు, ఆ మహాకాళి. నల్లటి వర్ణంతో కాళికదేవి ఉంటుందా? నల్లగా ఉంటుందా కాళికదేవి? కాళికదేవి రూపం నల్లగా ఎందుకుందో తెలుసా? అమ్మవారు నల్లగా ఎందుకుంటారో తెలుసా? ఆమె దయ్యం కాదు, భూతం కాదు. అమ్మవారు ఎందుకు నల్లగా ఉందంటే, నీవు కండ్లు మూసుకుంటే నేనే కనిపిస్తా, నల్లటి వర్ణం. అందుకే కాళీ, అందుకే కాళీ. सब काला काला दिखता है, सब काला काला दिखता है. కాలా బోలేగతో నల్ల, నలుపు. నీవు కళ్ళు మూసుకో నల్లగా ఉంటుంది. నల్లగా ఉందంటే నేనే. నువ్వు చచ్చిపోయినా కూడా కళ్ళు మూసుకుంటావు, ఒకటే నేనే. అటు నేనే, ఇటు నేనే, ఇదంతా నడుమంతలా. అర్థమైందా? అందుకే జడవాదాన్ని నమ్మకండి, భౌతికవాదానికి అలవాటు పడకండి. భౌతికవాదం ఎంతసేపు ఉన్నా 99% సూక్ష్మమైతే జడవాదం 1%. ఆ 1% త్రుటిలో ఊదితే పోతుంది. అంతర్ముఖంగా మనం ప్రయాణం చేశామనుకోండి, ప్రకృతిని నియంత్రించవచ్చు, సమాజాన్ని నియంత్రించవచ్చు, తనను తాను నియంత్రించుకోవచ్చు, కాలగతులను నియంత్రించవచ్చు, 10 మందిని కాపాడవచ్చు, 10 మందికి ప్రాణదాత కూడా కావచ్చు. ఇప్పుడు చూడండి, నన్ను నేను తెలుసుకున్నానేమో, నేను పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకున్నానేమో, నన్ను నేను నియంత్రించుకున్నానేమో, మిమ్మల్ని అందరినీ నియంత్రించడానికి ఇక్కడ పిలిపించాను. చూడండి, నేనే నియంత్రిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. మీరు నాలాగా పీఠాధిపతులై సమాజాన్ని నియంత్రించక్కర్లా, నీ కుటుంబాన్ని నియంత్రించుకో. నీ కొడుకంట నీ మాట ఇంటలేడంట, నీవు నాతోనికి వచ్చినావు నియంత్రింపజేయమని. నీలో ఆ ఎనర్జీ లేదు కాబట్టి, నీలో ఆ పవర్ లేదు కాబట్టి, నీలో ఆ స్పిరిచువల్ ఎనర్జీ లేదు కాబట్టి, నీలో ఆ డివైన్ పవర్ లేదు కాబట్టి, నీలో ఆ డివినిటీ లేదు కాబట్టి. నీ మొగుడు నీ మాట ఇంటలేడంట, నీవు నాతోనికి వచ్చినావు ఫోటో పట్టుకొని నా మొగుని బాగా చేయని. నీ సంసారం నీ చేతిలో లేదంట, చేయి దాటిపోయిందంట, చేయి జారిపోయిందంట, ఆ సంసారాన్ని సమీకరించడానికి మళ్ళీ నాతోనికి వచ్చినావు, నేనేదో ఉద్ధరించి పెట్టాలని. మొదలుకే సంసార త్యాగం చేసి సన్యాసినైనా మళ్ళీ నేను సంసారాన్ని ఉద్ధరించాలంట. మీ వరకు మీకు ఎనర్జీ లెవెల్స్ సపోర్ట్ చేయడానికన్నా రోజు కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని కాసేపు ధ్యానం చేయండి. చేస్తేనే రేపు వచ్చే దుర్భర స్థితులను మీరు ఎదుర్కొంటారు. ఎప్పుడు ఏమో 50 ఏండ్లకి నాకు క్యాన్సర్ ఎటక్ కావాలని రాసుకొచ్చినవేమో, ఏమో 60 ఏండ్లకి ఆయన జారి కింద పడలే, కాలు ఇరగలే, చేతి ఇరగలని రాసుకొచ్చినవేమో, ఏమో 100 సంవత్సరాలు బతికి 100 సంవత్సరాల తర్వాత 10 ఏళ్ళు కోమా స్టేజ్లో ఉండాలని రాసుకొచ్చినవేమో, ఏమో 30 ఏండ్లకే కాళ్ళు చేతులు పడిపోయి పక్షవాతం వచ్చి మంచం మీద పడి పెండ్లం చేతులకు గాలించుకోలే, పెండ్లం చేతులు సగ చేసుకోవాలి, పిల్లల చేతులు సగ చేసుకోవాలని రాసుకొచ్చినవేమో. ఎవని స్థితి ఎవని గతి ఎవడు చెప్తాడు? అటువంటి పరిస్థితి ఏదొచ్చినా కూడా నీ శరీరం నీకుగా సపోర్ట్ చేసి నీవు డెవలప్ చేసుకోవాలంటే నీ శరీరంలో దైవత్వం ఉండాలి, నీ శరీరంలో దైవ కళలు ఉండాలి, నీ లోపల పరమాత్మ చైతన్యం యాక్టివేట్ అవ్వాలంటే కేవలం ఒకే ఒక్క మార్గం, యోగా, మెడిటేషన్, ధ్యానం. వేరొకటి లేదు. ఇంకా మీరు గోళీలను నమ్ముకుంటే గోయిందా, మందులను నమ్ముకుంటే గోయిందా, డాక్టర్లను నమ్ముకుంటే గోయిందా. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడండి, ఏమండి ప్రతి మాటకు గోయిందా అంటావు, గోయిందా అంటే ఏందని అడిగాను. గోయిందా మీన్స్ అన్నింటినీ పోగొట్టుట, అన్నింటిని పోగొట్టడం, అన్నింటిని పోగొట్టేవాడు, అందుకే గోవిందుడు అని అంటే గోయిందా, అందుకే గోయిందా. మరి ఈరోజు యోగా దినోత్సవం కాబట్టి సాయంత్రం అందరూ శుచిగా స్నానం చేసుకొని మంచిగా ప్రశాంతంగా, పొద్దున చేసినో లేదు తెలియదు, మళ్ళీ చెప్తున్నా, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అమ్మవారి ఆలయం చుట్టూరుతా మీకు ఎక్కడ విలువైన అనువైన ప్రదేశం అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి. అమ్మవారి ఎనర్జీ లెవెల్స్ మీకు యాడ్ అవుతాయి, మీ ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అవుతాయి. చేస్తారా?
ఆ, ఈరోజు చేయండి, మళ్ళీ రేపు చేయకండి. పిల్లలు చెప్తారు, రేయ్ ఏడబడితే ఆడ మూత్రం పోస్తావు, డైపర్ వేసుకరా అంటారు. కడగనికే పెయి బరగాయి. ఓడి ఏరిగితే మూత్రం చేస్తే ఏరిగితే కడగనికనే నీ పెయి బరగైంది. ఓని జన్మ మైలు కడగగలవా? ఓని బతుకుకి ఇచ్చినటువంటి విలువ కడగగలవా? ఓడు పుట్టినటువంటి ఆ జన్మ మూలం కడగగలవా? ఓని రాతని కడగగలవా? ఫిల్టర్ చేయగలవా? దమ్ముందే? ఓనికి అన్నావు, ఓని కన్న తప్పుకు ఓని మూత్రం తుడవనికి చేతగాక, ఓని మలం కడగడానికి చేతగాక ఓని డైపర్లు వేస్తావు. మరి ఓని జన్మతో పాటు వచ్చినటువంటి మకిలి కడగగలవా? నీవిచ్చిన పాపం కడగగలవా? ఓడి తెచ్చుకున్న పాపం కడగగలవా? ఓని పెద్దలిచ్చిన పాపం కడగగలవా? నీ చేతిలో లేదు. కడగగలగాలంటే, వాడు కడుక్కోవాలంటే ధార్మికత నేర్పండి, ఆధ్యాత్మికత నేర్పండి, ధ్యానం నేర్పండి, భగవంతుని స్తోత్రం నేర్పండి, మంత్రపఠనం నేర్పండి, వేదాధ్యయనం నేర్పండి, యజ్ఞ సంస్కారం చేయించండి. ఇవే ఇవే వేరేవి లేవు. డబ్బులు ఎక్కువైనాయని పిల్లల్ని చూసుకోవడానికి పని మనుషులను పెడతారు. ఓనికి స్నానం చేయించమని, ఓనికి నెత్తి దూగమని, బట్టలేయమని, వాళ్ళని సగసేయమని, వాళ్ళు ఏరిగితే కడగమని, వాళ్ళు మూత్రం చేస్తే తుడవమని, అన్నిటికీ పని మనుషులను పెడతారు. వాళ్ళ బతుకులను ఉద్ధరించనికే మాలాంటి గురువులను ఎందుకు పెట్టరు? ఓనికి అన్ని సౌలభ్యాలు ఇవ్వనికే మంచి టీచర్, మంచి కాలేజ్, మంచి స్కూల్, మంచి ఎడ్యుకేషన్ అన్నీ బాగా చూస్తారు డబ్బులు ఉన్నాయని. చివరికి కూడా ఏమవుతాడు? కాలేజీలో కోతాడు, డ్రగ్స్కు అలవాటు చేసుకుంటాడు, ర్యాగింగ్లని, ఫ్యాషన్ అని మందు దాతాడు, సిగరెట్లు దాతాడు, విచ్చలవిడిగా విహారం చేస్తాడు. తర్వాత నేను తీసుకుపోయి అనాథాశ్రమంలో వాడేస్తాడు. లేదంటే ఆస్తి కోసమో ఏదన్నా అడిగితే ఇవ్వలేదనో నిన్ను కొట్టి చంపుతాడు, నిన్ను దంతాడు. విలువైన వస్తువులు ఇస్తున్నారు, విలువైన జీవితం ఇస్తున్నారు, వాని లగ్జరీస్ లైఫ్కి అలవాటు చేస్తున్నారు. అది కాదు, అది ఎన్నటికి సత్యం కాదు. ఓనికి పని మనిషినిచ్చి, మంచి టీచర్నిచ్చి, మంచి మాస్టర్నిచ్చి అన్నీ ఇస్తున్నట్లయినా ఓనుకో మంచి గురువు నీరి, మంచి గురువు నీరోనికి. అప్పుడే మాలాంటి వాళ్ళని ఇస్తే మేము ఏం చేస్తాం తెలుసా? ఏయ్ జ్ఞానముద్ర పట్టు, ప్రాణముద్ర పట్టి ధ్యానం చేయి, పద్మాసనమేయి. పద్మాసనం వేయాలంటే ఆడపిల్ల ఫస్ట్ ఏ కాలేసి ఏ కాలేయలే, మగపిల్లాడు ఏ కాలేసి ఏ కాలేయలే, మేము నేర్పుతాం. జ్ఞానముద్ర ఎన్ని వయసులో ఎంత వయసు వరకు పట్టాలి, తర్వాత ముద్ర ఎప్పుడు చేంజ్ కావాలి, మేము నేర్పుతాం. ఏ మంత్రం చదివితే వానికి సైడ్ ఎఫెక్ట్ రాదు. ఈ చిన్న వయసులో వానికి ఏ బీజ మంత్రాన్ని పఠింపజేయలే, మాకు తెలుసు. ఫస్ట్ ఆరంభంలో వానికి ఏ గురువు మంత్రం ఇవ్వాలి, తర్వాత ఏ గురువు మంత్రం ఇవ్వాలి, పరంపర ప్రకారంగా. ఫస్ట్ ఏ దేవత మంత్రం నేర్పాలి, ఆడదేవత మంత్రమా మగదేవత మంత్రమా, అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా. మాకు తెలుసా మూలాలని. ఇస్తున్నారా మీరు గురువులని? ఇస్తున్నారా? అందుకే సంసారాలని సంకనాగిపోతున్నాయి, జీవితాలని సర్వనాశనం అయిపోతున్నాయి. నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందా లేదా? ఉందా లేదా? మాలాంటి గురువులు ఎవరన్నా, ఎవడో సద్భక్తుడు నన్ను పిలిచింటాడు, వాని ఇంటికి నేను పోతే యుతలింటోడు తలుపులు మూసుకుంటాడు, వాడు మన హిందువే, ఓని దృష్టిలో ఏమంటే తెలుసా? ఎవడో భూత వైద్యుడు వచ్చాడు, ఎవడో చాతబడులు చేసేటోడు వచ్చిండు, ఎవడో మంత్రగాడు వచ్చిండు, మాకేదన్నా అవుతుందేమో. రేయ్ మాలాంటి తాపసులు గాలి తగలాలేరా, గాలి. మాలాంటి వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగిలితే చాలు. ఏం తెలుసు మా మూలం మీకు, మా విలువలు మీకేం తెలుసు? వెనకటికో మాట అంటుండ్రి, ఊరికి గత్తరు వస్తే ఆ గత్తరు నివారించడానికి పెద్దలు ఏమంటుండ్రి తెలుసా? ఏయ్ మాదిగోని మడి పట్టుకర్రా, ఊరు గత్తరు నిలబడుతుంది అంటుండ్రి. మాదిగోని మడి అంటే ఏంటో తెలుసా? మాదిగోడు. ఈనాడు మాదిగోళ్ళను ముట్టనికైనా ఆలోచన చేస్తారు. మాదిగోని మడి అంటే ఏంటో తెలుసా? మాదిగ కులంలో పుట్టిన వాళ్ళు, అంటే మాదిగ కాలనీలో లందలు ఉంటుండే, చర్మకార వృత్తి చేసేవాళ్ళు కదా, లందలు ఉంటుండే. తోళ్ళు నానబెడుతుండ్రి, గొడ్డు తోలు, ఎద్దు తోలు, బర్రె తోలు నానబెడుతుండ్రి. జంతు చర్మాలకు పురుగులు పడతాయి కదా, పురుగు చేత ఆ తోలు కుళ్ళిపోకుండా లందలు పెడుతుండ్రి. ఆ లందల నీళ్లు, లందల మడ్డి తీసుకురమ్మని చెప్తుండ్రి. అది మాదిగోని మడి. ఆ మడిని తీసుకొస్తేనే ఊరు పొలిమేరు నిలబెడుతున్నారంట, ఊరికొచ్చిన గత్తర్లు మహమ్మారులు తీసేస్తున్నారంట. అటువంటిది ఒక సాధువు యొక్క పాద ధూళి, ఒక సాధువు యొక్క స్పర్శ ఎంత గొప్పది.
సాధువులను ఇంత నెగిటివ్గా క్రియేట్ చేసిన సమాజం ఏది? స్వామీజీలను ఇంత నెగిటివ్గా స్ప్రెడ్ చేసిన సమాజం ఏది? మన హిందువులే, మన వాళ్ళే. ఎవరు మీ ఇంట్లో ఉండాలి, ఎవరు మీ ఇంట్లో మీ పిల్లలకు తోడుగా ఉండాలి, ఎవరి గాలి, ఎవరి యొక్క వాక్కు, ఎవరి యొక్క బ్లెస్సింగ్, ఎవరి యొక్క ప్రేరణ, ఎవరి యొక్క ఆదర్శం మీ పిల్లల జీవితాల్లో వికాసంగా ఉండాలో అవి లేవు. అవి లేవు. అంటే ఇప్పుడున్న మోడర్న్ ఎడ్యుకేషన్ అవసరం లేదా అంటే అవసరం. ఇంట్లో పనులు అవసరం లేదా అంటే అవసరం. ప్రతిదీ అవసరం, అన్నీ అవసరం. అందరికన్నా మేం అవసరం, ఫస్ట్ మేం. మీరేం అవసరం అండి? పరాశ్రీ స్వామి గారు మీతోన మాకు ఉడిగేదేందంట, మాకు ఒరిగేదేందంటే, ఈనాడు యోగా డేని నువ్వు సెలబ్రేట్ చేసుకున్నది ఎవడు? సెలబ్రేట్ చేసుకోవడానికి కారణమైన వాడెవడు? నీకు యోగా పరిచయం అయింది ఎక్కడి నుంచి? అసలు ఓం అని ఓంకారం నీకు ఇచ్చింది ఎవడు? అందుకే ఈనాడు భారతదేశం అంతా కూడా సాధు లోకానికి రుణపడి ఉన్నది. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో ఉండేటటువంటి హిందువులందరూ కూడా ఋషులకు, సాధువులకు, గురువులకు, యోగులకు సదా రుణపడి ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్లా రుణపడి ఉన్నామండి? మీరేం పీకినరని అడగండి చూద్దాం ఎవడన్నా. ఏ విధంగా రుణపడి ఉన్నామండి మేమని అడగండి చూద్దాం ఎవరన్నా. సాధువులకు, స్వామీజీలకు, పీఠాధిపతులకు, స్వామీజీలకు అందరికీ భారతదేశం, హిందూ సమాజం ఏ విధంగా రుణపడి ఉంది అని అడగండి ఎవడన్నా చూస్తా. ఎందుకు రుణపడి లేదు? బాధ్యతగా బరాబర్ యావత్ సాధు లోకానికి భారతదేశం, సనాతన ధర్మం, హిందూ అనే ప్రతి ఒక్కడు రుణపడి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మొన్న కుంభమేళ జరిగినది. కుంభమేళలో వచ్చినటువంటి అత్యధిక సంఖ్యాకులైనటువంటి యోగులు, అఘోరాలు, నాగసాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, సంతులు, యోగులు, సిద్ధపురుషులు అందరూ కూడా మేమే. మమ్మల్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది, మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయలేదు. ఒకవేళ భారతదేశం టెక్నాలజీ రంగంలో గొప్పదంటావా? నీకన్నా తోపులుంది అమెరికా, నీకన్నా తోపులో ఉంది ఇజ్రాయిల్, నీకన్నా తోపులుంది దుబాయ్. పోనీ భారతదేశం జనసంఖ్యలో గొప్పదంటావా? నీకన్నా అగ్రదేశాలు ఉన్నాయి. పోనీ భారతదేశం దీంట్లో గొప్పదంటావా? నీకన్నా 100 రెట్లు ముందున్నాయి. 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు అప్డేటెడ్ వర్షన్లో ఉన్నాయి ప్రపంచ దేశాలు. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు? కాషాయంబరధారులే ఈ దేశానికి అలంకారం. వేరే దేశాల్లో లేరండి, వేరే దేశాల్లో లేరు. ఈ దేశంలో మహమ్మదీలు ఉన్నారంటావా? ఈ దేశం కన్నా అరబ్ కంట్రీస్లో ఎక్కువ మహమ్మదీలు ఉన్నారు. ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారంటావా? ఈ దేశం కన్నా ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో లేనిది భారతదేశంలో ఉన్న ఏకైక గొప్ప వారసత్వ సంపద ఋషుల సంపద, మునుల సంపద, యోగుల సంపద, గురువుల సంపద, పీఠ పరంపర సంపద. అది కేవలం సాధువులదే. అవునా కాదా? అందుకే ఈ దేశం, ఈ ధర్మం, ప్రపంచంలో ఉండే సనాతనులందరూ కూడా స్వామీజీలకు రుణపడి ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంతగానో రుణపడి ఉన్నారు. ఈనాడు డాక్టర్లకి అంతు చిక్కని రోగం ఒకటి వచ్చింది, ఆటిజం. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. డాక్టర్ గారు మా పిల్లగాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడంటే ఆటిజం అని రాసి ఇచ్చి పంపిస్తారు. ఎలా? దానికి సైకలాజికల్ డాక్టర్లు కావాలి. ఈనాడు సైకలాజికల్ హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి, సైకలాజికల్ డాక్టర్లు ఎక్కువైపోయినరు. కారణం మాలాంటి వాళ్ళ యొక్క చలువ లేదు కాబట్టి, మాలాంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదం లేదు కాబట్టి, మాలాంటి వాళ్ళ యొక్క ప్రవచనం లేదు కాబట్టి, మాలాంటి వాళ్ళ యొక్క మోటివేషనల్ క్లాస్ లేదు కాబట్టి మేము జన్మకుండే మకిలి అడుగుతాం, జన్మ మూలాలకు ఉండేటటువంటి మైలగా అడుగుతాం, మీకుండేటటువంటి మానవ జాతి ధర్మాన్ని అడుగుతాం, మీ వారసత్వంగా వచ్చేటటువంటి పాపాన్ని అడుగుతాం, నీ పెద్దలు నీకు ఇచ్చిన పాపాన్ని అడుగుతాం, నీవు తెచ్చుకున్న పాపాన్ని అడిగేస్తాం. ఏ డాక్టర్ కన్నా శక్తి ఉందా? ఏ హాస్పిటల్ కన్నా పవర్ ఉందా? మరి ఇప్పుడు ఎవరు అవసరం మీకు? ఈనాడు యోగా డేని జరుపుకుంటున్నారు. బాగుంది, చాలా బాగుంది. యోగా డే ఒకటే ఉందే మనకు? ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు, జాతరలు, తిరణాలు, యజ్ఞాలు, యాగాలు ఎన్నో ఉన్నాయి.
ఇవన్నీ మీకు ఎవడిచ్చిండు? ప్రతి యజ్ఞానికి ఒక ఋషి ఉంటాడు, కర్త. ప్రతి మంత్రానికి ఒక ఛందస్సు ఉంటుంది, ఒక ఋషి పంక్తి ఉంటుంది. ఎవరిచ్చారు? అదే అండి, ఈనాడు ప్రపంచమంతా కూడా సాధులోకానికి రుణపడి ఉన్నది. కాబట్టి సాధులోకాన్ని గౌరవించాలి, ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని అనుసరించాలి, అనుకరించాలి. వాళ్ళనేమన్నంటే వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడినా, వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినా, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా ప్రపంచంలో ఉండేటటువంటి పాపాలన్నీ మీ ఇంటికి డిపాజిటెడ్గా వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, డిపాజిటెడ్గా. ఎందుకు వస్తాయి? కన్నతల్లిని ఏమన్నంటేనే పెద్ద పాపం అంటారు, గోవుని ఏమన్నంటేనే పాపం అంటారు, బ్రాహ్మణుని ఏమన్నంటే పాపం అంటారు. ఇన్ని క్యారెక్టర్స్ అన్నీ ఇన్ని ధర్మాలన్నీ ఒకతోన నిలబెడితేనే ఒక సాధువు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా ఇండియన్ బ్రాండ్ అంటే ఎవరు చెప్తారు? భారతదేశం యొక్క రోల్ మోడల్ ఎవరంటే ఏం చెప్తారు? నరేంద్ర. భారతదేశంలో అసలైన సుప్రీం పవర్ అంటే ఎవరు చెప్తారు? గురువులు, సాధువులు, పీఠాధిపతులు, సన్యాసులు, అఘోరాలు, నాగసాధువులు, ఎందరో యోగులు, సిద్ధపురుషులు, తాపసులు, వైరాగులు, భైరాగులు, తాపసులు, వీళ్ళే భారతదేశానికి అసలైనటువంటి సుప్రీం పవర్ లీడర్స్. ఎవరు? సాధువులు. ఈరోజు ఇది అందరూ గుర్తించాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. అవునా? ఈ దేశం ఆదాని అంబానీలది కాదు, ఈ దేశం రతన్ టాటాది, ఆనంద మహీంద్రది కాదు, ఈ దేశం నరేంద్ర మోదీది కూడా కాదు, ఈ దేశం రాజకీయ నాయకులది కాదు, ఈ దేశం కాంగ్రెస్ పార్టీది కాదు, ఈ దేశం బీజేపీ పార్టీది కాదు, ఈ దేశం బీఆర్ఎస్ పార్టీది కాదు, ఈ దేశం బీఎస్పీ పార్టీది కాదు, ఈ దేశం జనసేన పార్టీది కాదు, ఈ దేశం తెలుగుదేశం పార్టీది కాదు, ఏ రాజకీయవేత్తది కాదు, ఏ రాజకీయ రంగానిది కాదు, ఏ పారిశ్రామికవేత్తది కాదు, ఏ పారిశ్రామిక రంగానిది కాదు. ఈ దేశం ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించింది. ఈ దేశం దేవాలయ వ్యవస్థకు సంబంధించింది. ఈ దేశం సాధు సంత్ మండలానికి సంబంధించింది. ఈ దేశం గురు పుంగవులది, యోగి పుంగవులది, ఋషి పుంగవులది, మునులది, సిద్ధపురుషులది. ఈ దేశం భారతదేశం, ఈ దేశం సాధువులదే. ఇది దేశం, భారతదేశం అంతా సాధువులనే పట్టాభిషేకం జరగాలి. ఈ దేశం హిందూ దేశంగా డిక్లేర్ కావాలని మనం అంటాం కదా. ఒకవేళ ఈ దేశాన్ని హిందూ నేషన్గా డిక్లరేషన్ చేయాలనుకుంటే ప్రపంచంలో చాలా దేశాల్లో మన హిందువులు ఉన్నారు. అక్కడ ఇంకో స్టే రిలీజ్ అవుతుంది, ఇక్కడ కూడా హిందువులు ఉన్నారు, మరి మేము ఏం చేయాలి? ఇక్కడ ఉన్న హిందూస్ని తీసుకెళ్ళండి అంటారు. అందుకే ఈ దేశం కేవలం సాధువుల మీద పట్టాభిషేకం అయితే మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు. అందుకే ఈ దేశం సాధు సంతువులదని చెప్పేసి పట్టాభిషేకం కావాలి. ఈ దేశం పీఠాధిపతులది, మఠాధిపతులది, సన్యాసులదని పట్టాభిషేకం జరగాలనా లేదా? అట్లా జరిగితేనే మంచిది. ఈ దేశం హిందూ దేశం కావాలనుకున్నాం అనుకోండి, హిందువులో కూడా కరప్టెడ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. దొంగ చేతికి తాళాలు ఇస్తారు. ఒకవేళ సాధువులది, సత్పురుషులది, సన్యాసులది అయితే మాకే స్వార్థాలు ఉండవు, మాకే కోరికలు ఉండవు. ఎంతసేపు ఉన్న ధర్మం 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 ధర్మం. అప్పుడు ఈ దేశం సాధువులదైతే ఈ దేశం ప్రపంచానికే జగద్గురువై ఆశీర్వాదం ఇస్తుందా లేదా? అందుకే ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటే, వాట్సాప్లో స్టేటస్లు పెట్టండి, ఫేస్బుక్లో ఫార్వర్డ్ చేయండి, ట్విట్టర్లో మెసేజ్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. ద ఇండియన్ కంట్రీ ఈజ్ టోటల్లీ డిక్లరేడ్ అండ్ డెడికేటెడ్ ఫర్ సాధూస్. మేము ఈ దేశాన్ని సాధు సంత్ లోకానికి ధారాదత్తం చేస్తున్నామని మెసేజ్లు పెట్టండి. నరేంద్ర మోదీ వరకు పోవాలి, డిక్లేర్ కావాలి. ఈ యోగా దినోత్సవం సందర్భంగా నేను ఈరోజు అంబాత్రయ క్షేత్రం వేదికగా, ఈ పీఠం వేదికగా నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఈ దేశం సత్య సనాతన ధర్మంది, ఈ దేశం యావత్ సాధు సంతు లోకానిదని చెప్పి నేను ప్రమాణం తీసుకుంటున్నాను. ఇది డిక్లేర్ కావాలి. ఇట్స్ ఏ న్యూ మెసేజ్
ఈరోజు కొత్త సందేశం పోతుంది ఇక సమాజంలో. ఇన్ని దినలేమో హిందువుల దేశం కావాలంటివి, మళ్ళీ ఇప్పుడు సాధువుల దేశం కావాలంటావా అంట. హిందువులు అనేక ప్రదేశాల్లో ఉన్నారండి, సాధువులు ఎక్కడ లేరు, ఓన్లీ భారతదేశంలోనే ఉన్నారు. ప్రపంచంతో మనం పోటీ పడాలంటే ఇంకా 150 సంవత్సరాలు పడుతుంది. ఎకనామికల్గా, ఆయుధాల పరంగా, టెక్నాలజీ పరంగా, జీడిపి పరంగా ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంకా 100 సంవత్సరాలు పడుతుంది ఇండియాకు. అందుకే ప్రపంచం మనతో పోటీ పడాలంటే భూమి అంతమై మళ్ళీ పుట్టాలి. యోగంలో ఆధ్యాత్మికతలో మనల్ని ఎవడు క్రాస్ చేయలేడు. 100 సంవత్సరాలకు మనం చేస్తాం ప్రపంచాన్ని. కానీ ఆధ్యాత్మిక పరంగా, యోగం ప్రకారంగా, ఆధ్యాత్మిక పరంగా ప్రపంచం మనల్ని ఢీకొట్టాలంటే చచ్చిపోలే తప్ప దాని శాత కాదు. అందుకే మనం ఏమన్నా మాట్లాడాల్సి వస్తే ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సాధువులని, ఋషులను ముందు పెట్టి మాట్లాడదాం. అవునా? ఇప్పటి నుంచి మీరు అందరూ అలవాటు చేసుకోండి. నేను కూడా ఏ స్టేజ్ ప్రోగ్రాంకి ఇదే మాట్లాడతా. ఈ దేశం సాధువులది, ఈ దేశం సాధువుల మీద పట్టాభిషేకం చేయడం అని చెప్తా. ఒక మహమ్మదీయుడు వచ్చి, ఒక ముస్లిం మత పెద్ద వచ్చి ఈ దేశం సాధువులది ఎందుకయ్యా మాది అంటాడు అనుకోండి. ఒకవేళ అంటే ఆయన కడుపు మండుతుంది. ఎందుకంటే ఆయనకు ఈ దేశం మాదే అంటాడు అనుకో. నేనంట ఎట్లా నీది? కశ్యప ప్రజాపతి ఎప్పుడు పుట్టిండు? ఆయన కుమారులు ఎంతమంది? ఆయన వారసత్వం ఏమిటి? వైవస్వత మనువు ఎప్పుడు పుట్టాడు? ఆయన తర్వాత మనువు ఎవరు? ఇప్పుడున్న మనువు ఎవరు? ఈ ద్వీపం పేరేమిటి? ఈ ఖండము పేరేమిటి? దాని వివరాలేంటి? దాని యొక్క వివరణ ఏంటి? ఈ దేశంలో ఉండేటటువంటి జీవనదులు ఎన్ని, సమస్త నదులేని, వాటి పేర్లేంటి, వాటి మూలాలేంటి, వాటి ఆవిర్భావం ఏంటి? ఈ ఖండం యొక్క రూపకల్పం ఏమిటి, దాని యొక్క వివరణ ఏమిటి? ఈ దేశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి బిరుదేంటి? దేవాలయ వ్యవస్థ. ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఏ స్ట్రక్చర్లో కట్టారు, ఏ మత కేంద్రకంగా, ఏ ధర్మ కేంద్రకంగా కట్టారు? ఈ దేశానికి అలంకార ప్రాయుక్తమైనటువంటి వేద ధర్మం ఎక్కడ పుట్టింది, దాన్ని ఎక్కడ ఎక్కువ పాటిస్తారు, ఎక్కడ ఎవరు పఠిస్తారు? ఇన్ని ఈ దేశంలో ఉన్నాక ఈ దేశం నీదెట్లా అని నేను మాట్లాడతా. వెరీ సింపుల్. అప్పుడు ఎవరిదవుతుంది? మనదే అవుతుంది. నేనంట రివర్స్ గేర్ వేస్తా. రివర్స్ ఇట్లా కాకుండా ఇట్లా గేర్ వేస్తా. నీ మత విశ్వాసాన్ని తెలియపరచుకోవడానికి, నీవు ప్రార్థన చేసుకోవడానికి ఏ దేశం పోతావో అని అడుగుతా. మక్కా మదీనా పోతా అంటాడు. మరి అప్పుడు నీ దేశం అది కదా, ఇదెందుకు అవుతుందని నేనంట. ఏం సమాధానం చెప్తాడు? ఒక క్రైస్తవుడు వచ్చి ఈ దేశం మాదంటాడు. క్రైస్తవుడవు అనడానికి కారణం ఏమిటి? క్రిస్టియానిటీ. ద క్రిస్టియానిటీ హీరో ఎవరు? జీసస్ క్రీస్ట్. జీసస్ క్రీస్ట్ యొక్క సమాధి చూడాలంటే ఏడుకు పోవాలి? నీ ప్రార్థనను, నీ మత విశ్వాసాన్ని క్రెడిట్ అని డెబిట్ చేసుకోవడానికి ఏడుకోవాలి. అప్పుడు నీ దేశం అది కానీ ఇది ఎట్లయితుంది? సింపుల్ లాజిక్. ఒకవేళ ప్రపంచంలో హిందూ అనేవాడు ఎక్కడున్నా గంగా నదిలో మునగాలంటే ఆడికి రావాలి? విశ్వనాథుని దర్శించుకోవాలంటే ఆడికి రావాలి? 7 కొండల వాడిని చూడాలంటే ఆడికి రావాలి? అందుకే మన దేశం హిందూ దేశం, మన హిందువులం, ఈ దేశం మనది. బాగుంది కదా? చాలా బాగుంది కదా? చాలా చాలా బాగుంది కదా? ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా బాగుండబోతుంది నా నుంచి.